ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, బిడ్డ నీతో ఒంటరిగా మాట్లాడాలమ్మా. నీ యొక్క వారాహి అమ్మ కోసం ఒక 2 నిమిషాలు కేటాయించగలవా? నా మాట వింటే నీ జీవితంలో మరుక్షణమే అద్భుతం జరుగుతుంది. రేపటి రోజున నీ జీవితంలో జరగబోయేటటువంటి అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోతావమ్మా అని మన వారాహి అమ్మవారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి అమ్మ మాటల్లో ఉన్నటువంటి అర్థానికి పరమార్థమేంటో ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మరి మన వారాహి అమ్మవారు ఏమంటున్నారంటే, బిడ్డ నీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని నీ వారాహి అమ్మని ఒక్కసారి స్మరించుకొని ఈ వీడియోని ఒక్కసారి విను. ఎప్పుడైనా నీకు ఏ విధంగా అనిపించినా ఎవ్వరికి కూడా చెడు చేయాలని ఆలోచన కూడా చేయలేదు. అలాగే నా యొక్క దృష్టి ఎప్పుడు కూడా మంచి వారిపై, అలాగే మంచి ఆలోచనలు మాత్రమే ఉన్నాయి. నేను అందరికీ కూడా మంచి చేస్తున్నప్పటికీ కూడా ఎందుకు నాకు మాత్రమే కష్టాలు వస్తున్నాయి? నేను అందరికీ సహాయం చేస్తున్నాను, కానీ నాకు మాత్రం ఏదైనా అవసరం వచ్చినా సరే నాతో ఒక్కరు కూడా, నా చుట్టూ ఎవ్వరూ కూడా నిలబడడం లేదు. ఇలా ఎందుకు అవుతుంది తల్లి అని ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటున్నావు కదమ్మా. నమ్మిన వాళ్ళే మోసం చేస్తున్నారు. నేను ఏదైనా తప్పు చేశానా? లేదంటే నేను వారితో ప్రవర్తించినటువంటి తీరు మంచిది కాదా? ఇటువంటి ప్రశ్నల్లో నువ్వు చిక్కుకొని ఉన్నావు కదా. ఏదైనా కానీ నీ మనసులో ఎప్పుడైనా సరే ఇన్ని ప్రశ్నలు ఉండడం నేను ఇప్పుడే చూస్తున్నాను. నీ మనసులో ఇన్ని ప్రశ్నలకు తగినటువంటి సమాధానం నువ్వు పొందలేదేదో అనేటటువంటి బాధ అనేది నాకు చాలా క్లియర్గా కనిపిస్తుందమ్మా. అయితే ఈరోజు నేను చెప్పేటటువంటి మాటలను జాగ్రత్తగా ఆలకించు. నీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మార్పు వస్తుంది. ఎందుకంటే ఈ రోజున నువ్వు తెలుసుకోబోయేటటువంటి ఒక నిజం ఏదైతే ఉందో అది నీ జీవితాన్ని చాలా విపరీతమైనటువంటి ప్రభావానికి గురి చేయబోతుంది. అయితే నీవు ఈ విధంగా అనుకుంటూ ఒక పెద్ద పొరపాటు చేస్తున్నావు. అదేంటంటే, మంచితనంగా ఉండడం చాలా గొప్ప విషయమేనమ్మా. అయితే మంచితనంగా ఉంటే చాలు, జీవితం దానంతటదే నన్ను ఒక అన్ను గెలిపిస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటున్నావు చూడు, అది నీ పొరపాటు అవుతుంది. ఎందుకంటే నిజానికి అది కాదు. మంచివారిగా ఉండడం అంటే నిజంగా గొప్ప విషయమే. కానీ మంచివారిగా ఉండడం ఒక్కటే సరిపోదు. ఎందుకంటే ఈ ప్రపంచం నీ మంచితనాన్ని మాత్రమే చూడదు, నీ యొక్క బలాన్ని కూడా చూస్తుంది. అలాగే దాంతోపాటు నీ యొక్క ధైర్యాన్ని పరీక్షిస్తూ వస్తుంది. నీ నిర్ణయాలను కూడా గమనిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా సరే గమనించావా తల్లి? ఒక చెట్టుకు తియ్యని పండ్లు ఉంటే అందరూ కూడా దాని దగ్గరికి వస్తారు. కానీ ఆ చెట్టుకు కనుక కంచె లేకపోతే ఎవరు పడితే వాళ్ళు రాళ్ళు వేసి మరి ఆ పండ్లు కోసుకుని తిని వెళ్ళిపోతారు. అలాగే తల్లి, చివరికి ఆ చెట్టు దగ్గర మిగిలేది విరిగిపోయినటువంటి కొమ్మలు. చాలా మంది కూడా జీవితం కూడా సరిగ్గా ఇలానే ఉంటుంది. వాళ్ళు చాలా మంచివాళ్ళు, కానీ తమ మంచితనాన్ని వారు కాపాడుకోవడంలో మాత్రం విఫలమైపోతూ ఉన్నారు. ఒక విషయాన్ని చెబుతాను, జాగ్రత్తగా విని ఆలకించి బిడ్డ. మహాభారతంలో కూడా ఇలాంటి వారు ఉన్నారు. ఆయన మరెవరూ కాదు, కర్ణుడు. కర్ణుడంత దానగుణం ఉన్నటువంటి వ్యక్తి, గొప్పవారు మరెవరు కూడా ఉండరు. మహాభారతంలో మరెవ్వరిని వెతికినా కూడా అస్సలు దొరకరు. ఎందుకంటే తన దగ్గరికి వచ్చినటువంటి ఏ ఒక్కరికి కూడా ఏది అడిగితే అది కాదనకుండా తప్పకుండా అతని మాట ఎప్పుడు కూడా లేదు అన్న నోట లేదు అనేటటువంటి మాటను కూడా అతను అస్సలు అనేవాడు కాదు, ఎప్పుడు రానివ్వలేదు కూడా. తన యొక్క శత్రువులు వచ్చినా కూడా ఆయన ఉట్టి చేతులతో ఎవ్వరిని కూడా తిరిగి వెనక్కి పంపించేవాడు కాదు. అందుకే ఆయనకి దానకర్ణుడు అనేటటువంటి పేరుతో ఈ ప్రపంచం గౌరవించింది. అయితే కర్ణుడు చేసేటటువంటి ఒకే ఒక్క తప్పు అతని పేరుతో, అంటే అతని జీవితాన్ని ఏ విధంగా మార్చేసిందో తెలుసా బిడ్డ? అదేంటంటే, అతను మంచి మనిషే, కానీ ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అనేటటువంటి తేడాను ఆయన గుర్తించలేకపోయాడు. ఎందుకంటే దుర్యోధనుడు తనకు సహాయం చేశాడు అనేటటువంటి ఒకే ఒక్క కారణంతో తన జీవితాంతం అంతా కూడా అధర్మం వైపే ఆయన నిలబడ్డారు.
తన హృదయం మంచిది అయినప్పటికీ కూడా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఉంది చూడు, అది చాలా పెద్ద తప్పు. అందుకే చివరికి అతని మంచితనం అతన్ని కాపాడలేకుండా పోయింది. అయితే ఈ విషయాన్నంతా కూడా నీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా బిడ్డ? ఈ రోజుల్లో కూడా చాలా మంది కూడా కర్నూల్లాగానే జీవిస్తూ ఉన్నారు. అందరికీ కూడా అంటే అందరికీ నేను చేయలేను, ఇవ్వలేను అని చెప్పకుండా, అవును నేను మీకు ఏదైనా సరే చేస్తానని చెప్పి మాటిస్తారు. ఎవరిని బాధ పెట్టకూడదు అని చెప్పి వారి మనసులో అనుకుంటూ ఉంటారు. అలాగే తమ అవసరాల కంటే కూడా ఇతరుల అవసరాలకే ఎక్కువగా విలువలను ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. చివరికి అందరూ కూడా ఏం చేస్తారో వాళ్ళను ఉపయోగించుకొని వారి నుంచి దూరంగా వెళ్ళిపోతారు. అప్పుడు మాత్రం నేను ఎంత మంచి చేశానో అంత మంచి చేశానని అంటూ ఉన్నారు. అందరి పట్ల కూడా నేను గౌరవ భావంతో నడుచుకున్నాను. మరి నాకే ఎందుకు భగవంతుడు ఈ విధంగా చేస్తున్నాడో, కాలం ఎందుకు నన్ను ఇలా పరీక్షల మీద పరీక్షలు గురి చేస్తుందని ఒంటరిగా కూర్చుని బాధపడుతూ విగత జీవిలాగా మారిపోతూ ఉన్నావు బిడ్డ. అయితే నువ్వు ఓడిపోయింది మంచి జీవితంతో అలాగే మంచి మనసుతో ఉండి కాదు బిడ్డ. ఎందుకంటే ఏదైనా సరే నువ్వు అంటే కేవలం మంచితనానికి వివేకానికి వివేకాన్ని జోడించకపోవడం వల్లే నీ జీవితంలో నువ్వు చాలా పెద్ద పొరపాట్లు నువ్వు చేయడం వల్ల ఈ విధంగా ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయావు. అయితే చాలామంది జీవితంలో ఓడిపోవడానికి కారణమైనటువంటి కొన్ని తప్పులు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు నీకు చెప్తాను, శ్రద్ధగా ఆలకించు. వాటిని కనుక నువ్వు మార్చుకుంటే తప్పకుండా నీ మంచితనమే నీకు బలంగా మారుతుంది. అయితే నువ్వు ఈ విషయాన్ని తప్పకుండా శ్రద్ధగా ఆలకిస్తే నీకు అర్థమవుతుంది. జీవితంలో మంచి వాళ్ళు ఓడిపోవడానికి చాలా పెద్ద కారణం అనేది లేకపోలేదు. అదేంటంటే చాలామంది కూడా ఎదుటి వ్యక్తులు ఏదైనా అనుకుంటారేమో అనేటటువంటి ఒక తెలియనటువంటి భావంతో వారికి ఏదైనా సరే ఇష్టం లేకపోయినా, సమయం లేకపోయినా, డబ్బు లేకపోయినా, మనసు ఒప్పుకోకపోయినా కానీ వారి ముందు మాత్రం సరేనని చెప్పి తెలియక ఒప్పేసుకుంటూ ఉంటారు. అంటే వారి ఎదుటి వ్యక్తులు చెప్పినటువంటి విషయాలను గౌరవించి నీ యొక్క మనస్సును అలాగే నీ దగ్గర సమయం లేకపోయినా, డబ్బు లేకపోయినా సరే వారి కోసం నీ జీవితాన్ని పరంగా పెట్టడం ఇది చాలా పెద్ద పొరపాటు. నువ్వు ఎప్పుడు కూడా అందరికీ అందుబాటులో ఉంటుంటే నీ విలువ ఎప్పుడైనా సరే పెరుగుతుందా? పెరగదు. మనిషికి చాలా ఈజీగా దొరికినటువంటి వస్తువు విలువ ఎప్పుడు కూడా తక్కువగా కనిపిస్తుంది. అదే నువ్వు ఒక్కసారి ఆ వ్యక్తులకు కుదరదు అని చెప్పి ప్రారంభించి చెప్పి చూడు. నీ నోటి నుంచి ఆ మాట రావడం గమనించి ఆ తర్వాత వారి యొక్క ప్రవర్తనను నువ్వు తప్పకుండా తెలుసుకో. అందరికి కూడా నువ్వు నచ్చవలసినటువంటి అవసరం ఏదైనా ఉందా? అస్సలు లేదు. కాబట్టి నీ జీవితానికి ఉపయోగపడేటటువంటి వాళ్ళకు మాత్రమే నువ్వు నచ్చితే చాలు. ఈ విషయాన్ని నువ్వు బాగా గుర్తుపెట్టుకో. అందరినీ కూడా సంతోష పెట్టాలని చెప్పి నీ సంతోషాన్ని నువ్వు కోల్పోతూ ఉంటున్నావు. నిన్ను చూస్తూ ఉంటే నాకు అదే పెద్ద బాధగా అనిపిస్తుంది. చూడు బిడ్డ, ఈ ప్రపంచంలో ఒక అసాధ్యమైనటువంటి పని ఏదైనా ఉందంటే అది అందరినీ కూడా సంతోష పెట్టడం. అందరినీ కూడా నువ్వు సంతోషపెట్టాలని చెప్పి నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో, నిన్ను నువ్వు ఎప్పుడైతే నీ ఆధీనంలో పెట్టుకొని చాలా విఫలమైపోయావో అని చెప్పి అర్థం చేసుకో. నువ్వు ఏదైనా చేసినా సరే తప్పు పట్టే వాళ్ళు కూడా ఉంటారు. నువ్వు ఎంత నిజాయితీగా ప్రవర్తిస్తున్నా నిన్ను ద్వేషించే వాళ్ళు కూడా నీ చుట్టూనే ఉంటారు. ఎప్పుడు కూడా సూర్యుడు అందరికీ వెలుగునిస్తాడు. అయినా కొంతమంది ఎండ ఎక్కువగా ఉందని చెప్పి సూర్య భగవానుని తిట్టుకోవడం నువ్వు ఎప్పుడైనా చూడలేదా? వర్షం వస్తే వర్షాన్ని తిట్టుకోవడం నువ్వు ఎప్పుడు చూడలేదా? వర్షం రాకపోతే వరుణ దేవుణ్ణి తిట్టుకోవడం నువ్వు ఎప్పుడు చూడలేదా? అందుకే ఈ ప్రపంచం ఏమనుకుంటుందని ఆలోచిస్తూ నీ యొక్క జీవితాన్ని ఎందుకు నువ్వు వృధా చేసుకుంటూ కూర్చోవాలి? కాబట్టి ఈ ప్రశ్న ఒక్కటే నువ్వు 1000 సార్లు వేసుకో. అది నేను అందరికీ కూడా నేను నచ్చాలని ఏదైనా ఉందా అని ఒక్కసారి నీ మనసును నువ్వు ఈ ప్రశ్న అడిగి తెలుసుకో. అలాగే ఏదైనా సరే అంటే నీ ఇంటికి ఎప్పుడు కూడా అంటే మూడో వ్యక్తులు వచ్చి నీ యొక్క కుటుంబ సభ్యుల మధ్య కూడా చిచ్చు పెట్టడం అంటే నువ్వు ఏ వ్యక్తినైతే నీ యొక్క కుటుంబ విషయాలను రహస్యాలను అందరికీ కూడా తెలియపరచడం మొదలు పెడతావో అప్పటి నుంచి నీ జీవితంలో ఏదో ఒక అంటే మూడో వ్యక్తి యొక్క మార్గం అలాగే ఆ మాటల వారి ప్రభావం అనేది కూడా నీ కుటుంబంపై చాలా ఎక్కువగా ఉంటుంది.
వారిచ్చేటటువంటి సలహాలు నువ్వు తీసుకోవాల్సి వస్తుంది. అలాగే వారి మాటల యొక్క ప్రభావం అనేది నీ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తుంది. అలాగే నీ యొక్క జీవితాన్ని, నీ యొక్క మనశ్శాంతిని, నీ యొక్క డబ్బును కూడా, నీకున్నటువంటి బంధాలను కూడా చిన్నాభిన్నం చేస్తుంది. కాబట్టి ఈ ముగ్గురు వ్యక్తులు ఎప్పుడు కూడా కుటుంబంలో జరిగేటటువంటి వ్యవహారాలు, రహస్యాలను ఎప్పుడు కూడా చెప్పాలని అనుకోవద్దు. అలా చెప్పావంటే నీ బలహీనతతో వారు ఆడుకోవడము మొదలు పెడతారు. అలాగే నీ మంచితనాన్ని పూర్తిగా వాడేసుకొని నీ యొక్క కుటుంబ సభ్యులకు నిన్ను పూర్తిగా దూరం చేస్తారు. అయితే వాళ్ళది తప్పు అంటావా? అస్సలు కాదు. కేవలం తప్పు మాత్రమే నీదే. నువ్వే తలుపు తెరిచి మరి వారికి అవకాశాన్ని ఇచ్చిన దానివి అవుతావు. కాబట్టి ప్రతి మనిషికి కూడా ఒక హద్దు అనేది ఉంటుంది. అది అహంకారం కాదు, ఆత్మ గౌరవం అంటారు. కాబట్టి ఈ విషయంలో నువ్వు చాలా చాలా జాగ్రత్తగా ఉండు బిడ్డ. ప్రతి మనిషికి కూడా ప్రేమను పంచు, ఆనందాన్ని, అలాగే మమకారాన్ని, వారితో ఆనందకరమైనటువంటి జీవితాన్ని, ఇలా ప్రతి విషయాన్ని కూడా నువ్వు అన్నిటినీ కూడా ముందుండు. కానీ కుటుంబ విషయాలు, రహస్యాలు ఏవైతే ఉన్నాయో వారితో అస్సలు పంచుకోవద్దు. అలాగే నీ యొక్క విలువ తెలియకపోవడం నిజంగా చాలా వింత. ఎందుకంటే ఒక్కసారి ఊహించుకో, ఒక వజ్రాన్ని కూరగాయ మార్కెట్లో పెట్టి అమ్మితే ఎంత ఇస్తారు? ఎన్ని వేల రూపాయలకి ఇస్తారైతే? ఎవరు ఇవ్వరు కదా. ఆ వజ్రం ఏదైనా సరే ఎంత విలువైనటువంటి ఒక షాప్లో పెడితే కొన్ని కోట్ల రూపాయలు ఇస్తారు. మరి ఇక్కడ మారింది కేవలం ఇక్కడ చూసే వాళ్ళు, అంటే వారి చూపులో కాదు, వారి యొక్క విధానం కాదు, కేవలం వాటి విలువను తెలుసుకోలేనటువంటి నీ యొక్క మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి ఎక్కడ దేనికి, అంటే ఎక్కడ గౌరవం ఉంటుందనేది కూడా అక్కడ నువ్వు పూర్తిగా తెలుసుకోలేకపోతున్నావు. అంటే నీ విలువను నువ్వే తెలుసుకోలేకపోతున్నావు. తెలియనటువంటి చోట నీ విలువను చెప్పుకోవాలని చెప్పి ప్రయత్నించొద్దు. పెద్దగా నిన్ను పైకి రానివ్వకుండా తొక్కేస్తూ ఉంది. కాబట్టి నీ యొక్క సమయాన్ని, నీ యొక్క విలువని నువ్వు కాపాడుకోవాలి. అలాగే నీ మంచితనాన్ని కూడా ఫలంగా పెట్టి ఎదుటి వ్యక్తిని గౌరవించాల్సిన అవసరం లేనే లేదు. అలాగే నిన్ను గౌరవించాల్సినటువంటి మనుషుల మధ్య నువ్వు ఎంత చేసినా ఏదో ఒక రోజు వారు నిందిస్తూనే ఉంటారు. కాబట్టి ఈ విషయంలో నువ్వు తప్పకుండా అప్రమత్తంగా ఉండు. అలాగే ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మేస్తూ ఉండడం, నమ్మకం అనేది నిజంగా ప్రతి మనిషి కూడా ఉండాల్సిందే. మనిషి జీవితంలో నమ్మకం లేకపోతే ఎలా చెప్పు? అత్యంత విలువైనటువంటి నమ్మకం సంపద. కాబట్టి ఈ సంపదను తప్పుడు మనుషుల మీద నువ్వు పెట్టుబడిగా పెడుతున్నావు. కాబట్టి అది నిన్ను పూర్తిగా కృంగతీస్తుంది. నిన్ను బాధ పెట్టిన వాళ్ళు ఎవరో అపరిచితులైతే కానే కాదు కదా. ఎవరంటే నువ్వు ఎప్పుడూ కూడా ఎక్కువగా ఎవరినైతే నమ్ముతున్నావో చూడు, ఆ వ్యక్తులే నిన్ను ఎక్కువగా గాయపరిచారు బిడ్డ. కాబట్టి నిన్ను నువ్వే నిందించుకోకుండా ఒక్కసారి కూర్చొని ప్రశాంతంగా ఆలోచించుకో. ప్రతి ఒక్కరికి కూడా నీ మనసులో చోటు ఇవ్వద్దు. సమయం తీసుకో. వారి యొక్క స్వభావాన్ని పూర్తిగా గమనించు. ఆ తర్వాతే వాళ్ళని పూర్తిగా నమ్ము. నమ్మకం ఇవ్వడం కూడా చాలా గొప్ప విషయమే. కానీ ఎవరికి ఇవ్వాలో తెలుసుకోవడం అనేది అంతకంటే కూడా చాలా గొప్ప విషయం. అలాగే ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకుంటూ, అలాగే అంటే ఎప్పుడు కూడా పోల్చుకుంటూ ఉంటున్నావు కదా, అది చాలా పెద్ద తప్పు. అంటే నీ చుట్టూ ఎవరైనా కానీ నీకంటే అందంగా ఏదైనా సింగారించుకుని రెడీ అవ్వడమో, లేదంటే వారు నీకంటే ఉన్నతమైనటువంటి బట్టలను ధరించడమో, లేదంటే నీకంటే ఉన్నతమైనటువంటిది ఏదైనా, అంటే బాగా ప్రయాణిస్తూ ఉండడమో, ఇవన్నీ కూడా నీకు కళ్ళ ముందు కనిపించినప్పుడు అబ్బా నేను కూడా అలా ఉంటే బాగున్ను, నా జీవితం కూడా అలా ఉంటే బాగుందని చెప్పి అప్పటికి మనసులో ఏదో ఒక తెలియనటువంటి కోరిక మొదలవ్వడం ప్రారంభమవుతుంది. అది నువ్వు ఆ కోరిక నెరవేరలేదే అన్నటువంటి భావనతో ఆ భగవంతుని నిందిస్తావు, కాలాన్ని నిందిస్తావు. కాబట్టి ఎప్పుడు కూడా ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోవద్దు. నీకు దక్కిన దానితో తృప్తిగా పొంది ఆనందాన్ని, అలాగే ఆ భగవంతుడు నాకు ఇచ్చినటువంటి జీవితం ఇంతే, దక్కేది ఇదే కాబోలు, అందుకే ఆ దేవుడు నాకు ఇది ఇచ్చాడు అనేటటువంటి తృప్తిని ఎప్పుడైతే కలిగి ఉంటావో, మంచి కృతజ్ఞత భావంతో ఆ భగవంతుని ఎప్పుడు కూడా మనసులో నిర్మలంగా ఉంచుకొని పూజిస్తావో, అప్పుడు నీకు నీ జీవితంలో లేనటువంటి ప్రశాంతత కూడా వెతుక్కుంటూ వస్తుంది. అలాగే వారితో, అంటే ఎదుటి వ్యక్తులకి అంత సంతోషకరమైనటువంటి జీవితాన్ని భగవంతుడిచ్చాడు, నాకు ఎందుకు ఇవ్వలేదని నీ జీవితాన్ని నువ్వే ద్వేషించుకోవడం ఎప్పుడైతే ప్రారంభిస్తావో అప్పుడు నీ ప్రశాంతత నువ్వే కోల్పోయిన దానివి అవుతావో. కాబట్టి ఎప్పుడైనా సరే ఈ విషయాన్ని అయితే అస్సలు మర్చిపోవద్దు బిడ్డ.
అలాగే నువ్వు అన్నిటికంటే కూడా ముందుగా ముఖ్యమైనటువంటి విషయం ఏంటో తెలుసా? ముందు నిన్ను నువ్వు ప్రేమించుకోవడం చాలా మంచిది. అందరికీ ప్రేమను పంచుతారు. అలాగే ఆప్యాయతను కూడా పంచుతావు. కానీ తమను తాము మాత్రం పూర్తిగా ద్వేషించుకుంటారు. తక్కువ చేసి మాట్లాడుకుంటూ ఉంటారు. పూర్తిగా ఎదుటి వ్యక్తులతో పోల్చుకుంటూ వారిని వారే నాశనం చేసుకుంటూ ఉంటారు. నేను అందంగా లేను, నేను తెలివిగా లేను, నా వల్ల ఏదీ కాదు అని చాలా అలా రకరకాలుగా ఆలోచనలు కలిగి ఉంటారు. మరి ఇలాంటి మాటలు నువ్వు ఎప్పుడు కూడా నీ మెదడుతో ఆలోచిస్తూ ఉంటే నువ్వు ఎప్పుడు ఎక్కడ ఉన్నవాడు అక్కడవే ఉండిపోతావు. కాబట్టి ఈ రోజు నుంచైనా సరే నీకంటూ ఒక స్పెషల్గా ఏదైనా ఒక పెద్ద తెలియనటువంటి క్వాలిటీస్ ఉన్నాయని చెప్పి నిన్ను నువ్వే ప్రోత్సహించుకోవడం నేర్చుకో. ఒక్కసారి ఆలోచించుకో. నువ్వు నీతోనే ఈ విధంగా మాట్లాడుకుంటే ఒక అద్భుతమైనటువంటి మార్పు ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. నిన్ను ఎలా ఈ లోకం గౌరవిస్తుంది, నువ్వు ఈ విధంగా నువ్వు ఎలా విలువనిచ్చుకుంటావో అప్పుడు ఈ లోకం నీకైతే అంతే విలువైనటువంటి ఒక మంచి ఆనందకరమైనటువంటి జీవితాన్ని నీ ముందుకు తీసుకువస్తుంది. మరి ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి నిన్ను నువ్వు చూసుకొని ఒక్కసారి ఈ విధంగా చెప్పుకో. నేను చాలా విలువైనటువంటి వాణ్ణి, నేను ఈ లోకంలో సాధించిందంటూ ఏదీ లేదు, నేను అన్నీ కూడా గెలుస్తాను, గెలిచే ఓపిక సత్తా నాలో ఉంది. అలాగే నాకు తోడుగా నేను నమ్మినటువంటి నా ఇష్ట దైవం వారాహి అమ్మవారు ఉన్నారని నువ్వు ధైర్యంగా ఉండు, సంతోషంగా ఉండు. ఈ తల్లి శక్తి ఏంటో తెలుసుకో, అప్పుడే ఆనందంగా ఉంటావు తల్లి అని మన అమ్మవారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. మరి అమ్మ మాట ద్వారా వచ్చినటువంటి సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.